హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ డివి నాయుడు. సాక్షాత్తు పరమశివుడు సంచరించే అతి పురాతనమైన స్థలం కాశీ పట్టణానికైతే బయలుదేరా ఫ్రెండ్స్. ప్లానింగ్ లేకుండా అప్పటికప్పుడైతే బయలుదేరాను. ముందుగా విజయవాడ నుంచి ట్రైన్ నెంబర్ 12433 మాస్ ఎన్జెడ్ఎం రాజధాని ఎక్స్ప్రెస్కి అయితే నాగపూర్కి బయలుదేరాను. విజయవాడ నుంచి థర్డ్ ఏసీలో. అంత పెద్ద నీట్గా అయితే లేదు థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ అయినా కూడా అంతే ఉంటుంది అన్నారు. ఈ నార్త్ వాళ్ళ వల్ల బాత్రూమ్స్ అయ్యి నీట్గా లేవు ఫ్రెండ్స్, యావరేజ్గా ఉన్నాయి. మార్నింగ్ 11:30కి విజయవాడలో బయలుదేరి నైట్ 8 నాగపూర్ అయితే వచ్చేసాను. నాగపూర్ రైల్వే స్టేషన్ చాలా బాగుంది. అయితే అక్కడి నుంచి వైజయంతి ఏసీ బస్సు, ప్రైవేట్ బస్సులో నైట్ అక్కడ నాగపూర్లో బయలుదేరి అలహాబాద్ అయితే మార్నింగ్ 10:30కి అయితే చేరుకున్నా ఫ్రెండ్స్. ఫైనల్లీ అలహాబాద్ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాశీపట్నానికి అయితే ప్లానింగ్ లేకుండా రావటం వల్ల చాలా కష్టంగా రావాల్సి వచ్చింది. మీకైతే ప్లానింగ్ లేకుండా రామాకండి ఎప్పుడు. మన తెలుగు రాష్ట్రాల నుంచి అంటే వైజాగ్, హైదరాబాద్, విజయవాడ నుంచి ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నాయి డైరెక్ట్గా కాశీకి. ఈ కాశీనే వారణాసి, బెనారస్ అని కూడా పిలుస్తారు, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు మనం చూస్తుంది మణికర్ణికా ఘాట్. ఇక్కడైతే చనిపోయిన వాళ్ళని తీసుకొచ్చి దహనం చేస్తారు. ఇక్కడైతే చనిపోయిన వాళ్ళకి మనం ఎదురు వెళ్తుంటే మనమైతే తప్పుకుంటాం. ఇక్కడైతే ఎదురు దండం పెట్టుకొని అందరూ ఒకటై తీసుకెళ్ళి దహనం చేస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది. కాశీ చాలా అద్భుతంగా ఉంది. మళ్ళీ రావాలనిపించింది. మన తెలుగు వాళ్ళ కోసం ఉన్న సైకిల్ బాబా ఆశ్రమంకి అయితే వెళ్ళొచ్చా ఫ్రెండ్స్. అయితే వాళ్ళు సింగిల్ అయితే రూమ్ ఇవ్వనన్నారు. నేను సింగిల్గా వెళ్ళాను. అయితే రూమ్ అవసరం లేదని నేను ఫ్రెష్ అయిపోయి అప్పటికప్పుడు దర్శనానికైతే వెళ్ళాను. దర్శనం వచ్చేసి నాకైతే చాలా టైం పట్టిద్దని అందరూ చెప్పారు, కానీ నాకు 15 మినిట్స్లో అయిపోయింది. మళ్ళీ రెండోసారి కూడా దర్శనం చేసుకున్నాను. చాలా అద్భుతంగా దర్శనం జరిగింది. ఈ కాశీపట్నానికి తర్వాత మళ్ళీ నా ఫ్రెండ్స్తో రావాలని గట్టిగా కోరుకున్నాను. త్వరలో వెళ్తాను కూడా. కాశీ విశ్వనాథుడి టెంపుల్ నుంచి దాదాపు 2 కిలోమీటర్స్ దూరంలో కాలభైరవ స్వామి టెంపుల్ ఉంది. అదైతే మీరు మిస్ అవ్వకండి, చాలా ఫేమస్ కాలభైరవ టెంపుల్. నాకైతే ర్యాపిడో బుక్ చేసుకున్నా ఫ్రెండ్స్. అక్కడ నుంచి 45 రూపీస్ తీసుకున్నాడు బైకు. ర్యాపిడో అవైలబుల్గా ఉంది. మీరు తెలుగులో మాట్లాడితే ఆటో వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు, 300 అలా ఛార్జ్ చేస్తారు. మీరైతే ర్యాపిడో బుక్ చేసుకోవడం చాలా మంచిది. 3-4 వస్తే ఆటో బుక్ చేసుకోండి, లేదా క్యాబులు కూడా ఉంటాయి. కాలభైరవుడి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. నేనైతే రూమ్ ఏమీ తీసుకోలేదు. ఎమ్మటే అక్కడి నుంచి మళ్ళీ ర్యాపిడో బుక్ చేసుకుని వారణాసి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాను. వారణాసి రైల్వే స్టేషన్ చాలా సూపర్గా ఉంది. ఇదే మెయిన్ రైల్వే స్టేషన్. వారణాసి నుంచి జబ్బల్పూర్ వరకు అయితే థర్డ్ ఏసీ దొరికింది. జబ్బల్పూర్ వరకు అయితే ట్రైన్లో వచ్చాను. అక్కడి నుంచి మళ్ళీ వైజయంతి ట్రావెల్స్ వాళ్ళ బస్సులో ఏసీ స్లీపర్లో నాగపూర్ వరకు అయితే చేరుకున్నాను. నాగపూర్ నుంచి విజయవాడకి సెకండ్ ఏసీ బుక్ చేశాను. ముందుగా ఒక 15 అవర్స్ ముందు చేశాను. అదృష్టం కొద్దీ దొరికింది. సెకండ్ ఏసీకి థర్డ్ ఏసీకి పెద్ద తేడా ఏమనిపించలేదు నాకు. ఫైనల్లీ విజయవాడ వచ్చేసాను. మీరు నాకులాగా ప్లానింగ్ లేకుండా కాకుండా ప్లానింగ్తో ఆ కాశీకి చేరి ఆ కాశీ విశ్వనాథుడిని దర్శించుకోవాలని కోరుకుంటూ మీ డివి నాయుడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.